ఏడాదికి 364 రోజులు ఈ దేవుడు చందనం వెనుక ఎందుకు దాక్కుంటాడో తెలుసా? అందరికీ నమస్కారం, నేను మీ దీక్షిత్. ఈరోజు నేను సింహాద్రి అప్పన్న స్వామిని పెన్సిల్ స్కెచ్గా వేయాలనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో అండ్ ఆర్ట్ ఎలా ఉందో ఆర్ట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ స్వామివారి ఆర్ట్ ఎలా వేస్తానో చూస్తూ స్వామివారి చరిత్ర తెలుసుకుందాం రండి. కృతయుగంలో రాక్షస రాజైన హిరణ్యకశపుడు హరినామస్మరణ చేస్తున్న తన సొంత కుమారుడు ప్రహ్లాదుడిని చంపడానికి సముద్రంలో పడేసి అతనిపై ఒక పెద్ద పర్వతాన్ని ఉంచాడు. ప్రహ్లాదుడి ప్రాణాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ మరియు నరసింహ రూపాలు కలిసిన ఒక దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఈ సింహాద్రి అప్పన్న. కాలక్రమేణా ఆ విగ్రహం భూస్థాపితమైంది. త్రేతాయుగంలో పురురావ చక్రవర్తి తన భార్య ఊర్వశితో కలిసి ఆకాశ మార్గాన వెళ్తుండగా వారి విమానం ఈ సింహగిరి కొండలపై ఆగిపోతుంది. ఒక దివ్యవాణి సూచనతో పురురావుడు భూమిలో దిగి ఉన్న అప్పన్న స్వామి విగ్రహాన్ని బయటకు తీసి పునర్ప్రతిష్ఠ చేశాడు. హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్రరూపం నుండి వెలువడే తీవ్రమైన వేడిని చల్లబరచడానికి స్వామివారి విగ్రహాన్ని ఎల్లప్పుడూ చందనం ముద్దతో కప్పి ఉంచుతారు. ఏడాది పొడవునా స్వామివారు ఒక శివలింగ ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడే స్వామివారి పై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ ఒక్కరోజు మాత్రమే భక్తులకు స్వామివారి అసలు వరాహ నరసింహ నిజరూప దర్శనం లభిస్తుంది. అదే సింహాచల చందన యాత్ర విశేషం. Thank you.